ఇక కొంతమంది ఒక నలుగురు ఐదుగురు పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లకైతే ఇది ఇంతే కదా మనది, మనకెందుకు ఇక్కడ తెలంగాణలో పవరు, మనం కేంద్రంలో పవర్లో ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఇంకొక లైన్ ఉన్నారు. అల్టిమేట్గా ఈ నిర్ణయము ఒకటి చాలా స్పష్టం చేస్తున్నది, ఒక పొలిటికల్ లైన్ అయితే చాలా క్లియర్గా తీసుకెళ్తున్నట్టు కనబడుతున్నది నాకైతే. ఒకటి బీఆర్ఎస్ మీద, ఇంకొకటి రేవంత్ రెడ్డి మీద పోరాటానికి ఫైట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇష్టపడట్లేదు అన్నది అర్థమవుతున్నది. 1.5 year నుంచి వీళ్ళు చేసింది ఏం లేదు, స్తబ్దంగానే ఉన్నారు. ఏదో ప్రెస్ మీట్లు పెట్టిరు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, టెంట్లు ఇవన్నీ ఏవో నడిచి ఉంటాయి. కానీ ఒక ఇష్యూను టేకప్ చేసి దాన్ని ఫాలోఅప్ చేస్తూ పోరాటం చేసిన దిశగా వీళ్ళు ముందుకు వెళ్ళలే. వెరీ క్లియర్. 1.5 year నుంచి అది జరిగింది. ఇంకొక 2 సంవత్సరాలు ఇట్లే పడుకుంటుంది. 3.5 ఏళ్ళు అయిపోతుంది. 3.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు అంటారు, ఇప్పుడు ఏమంటున్నారంటే 2 ఏళ్ల తర్వాత ఈయన మారుతాడు, మళ్ళీ ఇంకొక పెద్ద ఆయన పెడతారు, ఆయన ఈటలను సంజయ్ను పెడతారు అని అంటున్నారు. ఇక నువ్వు 3.5 ఏళ్ళు సైలెంట్గా ఉన్న తర్వాత లాస్ట్ 1 yearలో నువ్వు ఏం చేస్తే ఏం లేస్తుంది, అయితే ఇంకో 5 సీట్లు పెరుగుతాయేమో, అది కూడా జరగదు. సో మీరు పార్టీ సైలెంట్గా ఉండాలి అని అధిష్టానం కోరుకుంటున్నది అని అంటే కారణం, దీనికి రీజన్ ఏంది? కేసీఆర్ మీద కానీ, కేసీఆర్ అవినీతి మీద కానీ, రేవంత్ రెడ్డి పరిపాలన మీద కానీ పోరాటం చేయడానికి రెడీగా లేము మేము, అవసరం లేదు అని పార్టీ భావించినట్టుగా అర్థమవుతున్నది నాకున్న అంచనా ప్రకారంగా. మరి మీకేమనిపిస్తున్నదో మీరే చెప్పాలి.